2026 బిల్లో 3,24,000 కోట్లు, గతంలో 2005లో 3,04,840లో యాక్చువల్ రివైజ్ బడ్జెట్ 2,80,000 క్రోర్స్ అధ్యక్ష. ఆ బడ్జెట్కు ఈ బడ్జెట్కు 40,000 క్రోర్స్ 15% ఇంక్రీజ్ ఉంది. దీంట్లో ఆరోగ్య శాఖ పెట్టింది అధ్యక్ష. గతంలో 2025లో 12,742 కోట్లు పెడితే ఇప్పుడు 13,672 కోట్లు పెట్టి కేవలం 4.2% పెట్టి కనీసం మరి 15% ఇంక్రీజ్ దాంట్లో ఓ 2% హెల్త్ మీద పెడితే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష. అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ పెట్టింది ఏంటంటే లాస్ట్ ఇయర్ 7.5% అధ్యక్ష, ఈ సంవత్సరం 8.3% అధ్యక్ష. కేవలం 0.4% పెట్టి ఇంక్రీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మరి 15% ఇంక్రీజ్ దీంట్లో బడ్జెట్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి, ఎందుకంటే యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ మళ్ళీ ఇంకా వేరే యూనివర్సిటీల్లో దానికి పోటీ పడదామని అనుకున్నాం. 11 యూనివర్సిటీలు ఉన్నాయి. ఆ యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీ 1000 కోట్లు ఇస్తాని ముఖ్యమంత్రి గారు పోయిర్రు, సంతోషం. మిగతా యూనివర్సిటీ 11 యూనివర్సిటీలు ఏదైతే ఉన్నాయో అది ఎక్కడ పోకుండా దానికి కూడా బడ్జెట్లో అమౌంట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి కాన్స్టిట్యున్సీకి 200 కోట్లు పెడతా ఉన్నారు, చాలా సంతోషం. అదేవిధంగా ఏంటంటే మొన్న సిఎస్ఆర్ ఫండ్ కింద 15 కోట్లు పెట్టి 1,500 మంది ఆడ పిల్లలు చదివిస్తూ ఉంటే ఇంకా ఆలోచన చేసి దాంట్లో ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మనకు జిహెచ్ఎంసీ 3 విధాలుగా విభజించారు అధ్యక్ష. కొత్తగా సైబరాబాద్ అయినప్పుడు, మర్కాజ్గిరి అయినప్పుడు బడ్జెట్లో ఏం ఫండ్ కేటాయించకుండా మరి ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అది కార్పొరేషన్ అయినాయి, దాని ల్యాండ్ కేటాయించాలి, బిల్డింగ్ కేటాయించాలి, ఎస్టీపీలకు కూడా కేటాయించాలి, అదేవిధంగా డంప్ యార్డ్ల కోసం కేటాయించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పాత జిహెచ్ఎం కేటాయించాలి, బిల్డింగ్ కూడా కేటాయించాలి, ఎస్టీపీలకు కూడా కేటాయించాలి, అదేవిధంగా డంప్ యార్డ్ల కోసం కేటాయించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పాత జిహెచ్ఎంసీ ఉన్నది, కొత్త దాన్ని కూడా ఈ రెండుకి కేటాయించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా దీంట్లో అగ్రికల్చర్ విషయంలో తీసుకుంటే అధ్యక్ష 2025లో 26,684 కోట్లు పెట్టారు. ఇప్పుడు 26-27లో దీంట్లో 8.8% కేటాయించారు అధ్యక్ష. ఏదైతే పంట మార్పిడి కోసానికి కేవలం 1% పెట్టి 25 కోట్లు కేటాయించడం పడ్డది అధ్యక్ష. ఈ రైతుల విషయంలో అంటే నేను గతంలో మొన్న కూడా చెప్పడం జరిగింది, పంట మార్పిడి ఉన్నప్పుడు 4 సంవత్సరాలు పంట రాదు. ఈ ఆయిల్ ఫామ్ ఏదైతే వేసుకుంటారో 4 సంవత్సరాలు వాళ్ళకు ఈ వరి మీద మరియు పత్తి మీద ఏదైతే సంపాదిస్తారో దానికి 5 లక్షల రూపాయలు ఓడి కేటాయించాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈ బీసీల విషయంలో తీసుకుంటే మైనార్టీలకు 3,736 కోట్లు కేటాయించడం పడ్డది అధ్యక్ష. బీసీల విషయంలో తీసుకుంటే 12,700 అమౌంట్ కేటాయించడం అధ్యక్ష. 57% ఉన్నప్పుడు దీనికి మైనార్టీలకు బీసీల విషయంలో తీసుకుంటే 21,482 కోట్లు రావాలి అధ్యక్ష. గతంలో కూడా వీళ్ళు కేటాయించినప్పుడు కూడా వీళ్ళు అమౌంట్ మొత్తం ఖర్చు చేయలేదు అధ్యక్ష, కేవలం 4,000 కోట్లే ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. క్యారీ ఫార్వర్డ్ 7,557 కోట్లు కేటాయించడం అధ్యక్ష. మరి బీసీల మీద ఏమాత్రం ప్రేమ ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది అధ్యక్ష. ఎస్సీల విషయంలో కూడా కేవలం 2% నిధులు కేటాయించి వాళ్ళకు కూడా 4,000 కోట్లు కేటాయించడం పడ్డది అధ్యక్ష. అదేవిధంగా ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష ఈ స్పిరిచువల్ దాంట్లో మీ ద్వారా కోరే ఏంటంటే కొండగట్టు హనుమాన్ టెంపుల్ కూడా దీన్ని డెవలప్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా స్వయంభూ ఏవైతే ఉన్నాయో మా దగ్గర బిరంగూడ ఒకటి ఉంది, అదేవిధంగా
బిరంగుడ ఒకటి ఉంది, శివాలయం ఒకటి ఉంది, ఏడుపాయలు ఒకటి ఉంది, కుమ్మరెల్లి ఒకటి ఉంది, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి నాచారం ఒకటి ఉంది అధ్యక్ష. ఇది కూడా డెవలప్ చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ పేజ్ నెంబర్ 58లో పాయింట్ నెంబర్ 170 ఏదైతే తెలంగాణలో 9 కార్పొరేషన్లు ఉన్నా 122 మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనికి కేవలం 17,907 కోట్లు కేటాయించడం పడ్డ అధ్యక్ష. ఇప్పుడు 50% జనాభా ఇక్కడనే ఉంటుంది. దీని విషయంలో మీరు ఒకటే ఆలోచించుకొని అన్ని మున్సిపాలిటీలకు ఎక్కడైతే కొత్త మున్సిపాలిటీలు అయిందో ల్యాండ్ కేటాయించి బిల్డింగ్ల కోసానికి అమౌంట్ ఇచ్చి, ఎస్టీపీల కోసానికి ల్యాండ్ కేటాయించి, డంప్ యార్డ్ల కోసం ల్యాండ్ కేటాయించి దీనికి ముందు తీసుకుపోవాలి. అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏవైతున్నాయో అది 100% చేయాలి. డంప్ యార్డ్ ఏదైతే ఉందో పవర్ ప్లాంట్ 100% చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో తీసుకుంటే అధ్యక్ష, గతంలో వీళ్ళు 12,571 కోటి కేటాయించబడ్డ అధ్యక్ష. దానిలో 5,000 కోట్లే వీళ్ళు ఖర్చు చేయబడ్డ అధ్యక్ష. దీంట్లో వీళ్ళు 5 లక్షల ఇండ్లు ఇస్తాను అధ్యక్ష. 5 లక్షల ఇండ్లు అంటే మీరు చూస్తా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆవాస యోజన కింద 1,50,000, 1,75,000 వస్తున్నాయి అధ్యక్ష. ఇదే విధంగా 1,26 లక్షలు కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయితే పక్క రాష్ట్రం ఏదైతే ఉందో 19,55,000 ఇల్లు కేటాయించబడ్డాయి అధ్యక్ష. మనం ఇస్తున్న కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు దాన్ని, ఎందుకంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. 12,000 దాంట్లో కనీసం 5,000 రూపాయలు ఖర్చు చేయబడ్డాయి, 7,000 రూపాయలు ఈ సంవత్సరం తీసుకోబడ్డాయి. అదేవిధంగా దీన్ని మరి ఆ లెక్కల ప్రకారం మొన్న లెక్కల ప్రకారం 2,82,000 రూపాయలు 82 ఇండ్లు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, దగ్గర పడ్డాయి. ఆ స్లాబ్ దగ్గర పడ్డది 3,82,000 ఇల్లు శాంక్షన్ చేయబడ్డాయి అధ్యక్ష. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో అధ్యక్ష 6,000 కోట్లు లాస్ట్ ఇయర్ కేటాయించి 1 రూపాయి కూడా ఖర్చు చేయలేదు అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా 6,000 కోట్లు కేటాయించారు. ఎందుకంటే దీంట్లో సుమారు 20 లక్షల మంది అప్పుడు 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు చేసి అన్ని ఫిలప్ చేయడం పడ్డది అధ్యక్ష. వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు, ఎప్పటికల్లా ఇస్తారో దాన్ని బట్టి చెప్పాలి అధ్యక్ష. పవర్ విషయంలో అధ్యక్ష, ఈ పవర్ విషయంలో చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. గీతం మా దగ్గర గీతం యూనివర్సిటీ ఉంది, 135 కోట్లు కట్టాలి అధ్యక్ష. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పేమెంట్ కట్టకున్నా కానీ ఆపుతా ఉన్నారు. ప్రీపెయిడ్ పోస్ట్ వర్డ్ కార్డు తీసుకొని దాన్ని చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తలసరి ఆదాయం ఏదైతే ఉందో ప్రభాకర్ గారు అయిపోతుంది. తలసరి ఆదాయము 4,18,000 రూపాయలు ఉంది అధ్యక్ష. మరి ఎబో పావర్టీ బిలో పావర్టీ ఎంతమంది ఉన్నారు? 1,05,00,000 కార్డులు ఇచ్చినాం అధ్యక్ష. 1,05,00,000 కార్డులు ఇస్తే 4 కోట్ల మంది మనం వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇందిరమ్మ బీమా పెట్టి చాలా సంతోషం అధ్యక్ష, మంచి స్కీమ్ ఇది. మరి ఏజ్ లిమిట్ దీనిలో పెట్టలే అధ్యక్ష. ఏజ్ లిమిట్ ఎంత పెడతారో దానికి చెప్పాలని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో 8,000 కోట్లు వస్తూ ఉన్నాయి. ఈ 4 సైడ్ల నో ఎంట్రీ ఎక్కడైతే ఉన్నదో పార్కింగ్ ప్లేస్ అలాట్ చేసి, ఎందుకంటే లారీల మీద చాలా అమౌంట్ వస్తూ ఉన్నది, దాన్ని 100% మనము గ్యాదర్ చేయాలి. అడ్వాన్స్ ట్యాక్స్ కట్టి మనకు పోతూ ఉన్నారు. ఈ 4 సైడ్ల పడంచేరు సైడ్ అయినా, తర్వాత షామీర్పేట సైడ్ అయినా, శంషాబాద్ సైడ్ అయినా, తర్వాత ఇక్కడ అంబర్పేట సైడ్ అయినా, ఇక్కడ పోతే మనకు ఈ నల్గొండ సైడ్ అయినా ఇవి 100% చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా మీరు అడిగిన టైం అయిపోయింది, ఒక్కటే 2 నిమిషాలు అయిపోయింది. అదేవిధంగా ఉద్యోగాల విషయం అధ్యక్ష, జాబ్ క్యాలెండర్స్ చాలామంది జాబ్ల విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పటి లోపల ఫిల్అప్ చేస్తాం, వాళ్ళు ఇది 100% చెప్పాలని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా ఎంప్లాయీస్ ఏదైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారో అధ్యక్ష, రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది చూస్తూ ఉన్నారు. 10,000 కోట్లు ఇవ్వాలి, ఈ బడ్జెట్లో కూడా పెట్టలేరు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఎంతమంది అవుతున్నారో రాను ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు ఇంకో ఆలోచన వస్తుంది అధ్యక్ష. రేపు పొద్దున రిటైర్డ్ అయినాక నాకు అమౌంట్ రాలేదు, నీతి పరులు ఉన్న వాళ్ళు కూడా అవినీతి పరులు కానీ ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. వాళ్ళకి ఏదో రకంగా
పేమెంట్ రిలీజ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎంప్లాయీస్ ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఏదైతే ఉందో అధ్యక్ష, ఆరోగ్యశ్రీ కలపకుండా వాళ్ళకి సపరేట్ కార్డు ఇచ్చేసి, ఎందుకంటే ఎక్కడ పోయినా కానీ ఆరోగ్యశ్రీ కలిపితే వాళ్ళకు ప్లీజ్ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు లేరు అధ్యక్ష, నేనే మాట్లాడుతున్నాను. వాళ్ళకు ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఓఆర్ఆర్ విషయంలో అధ్యక్ష, ఓఆర్ఆర్ విషయంలో రింగ్ రోడ్డు ఇన్ని సంవత్సరాలు ట్యాక్స్, అదే రోడ్ ట్యాక్స్ తీసుకుంటా ఉన్నారు, టోల్ ట్యాక్స్ తీసుకుంటా ఉన్నారు. సర్వీస్ రోడ్ ఇంతవరకు కనెక్టివిటీ చేయలేరు అధ్యక్ష. పటంచెర్లో ముత్తంగి, అదేవిధంగా పటేల్గూడ, బొల్లారం, అదేవిధంగా ఇక్కడ వస్తే ఈ కొల్లూరులో కూడా ఇప్పుడు ఫ్లైఓవర్ అవుతా ఉన్నది. మిగతా దగ్గర చాలామంది కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ లేక చాలా ఇబ్బంది. పోచారం దగ్గర కూడా ఇది 100% చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా R&B విషయంలో తీసుకుంటే మనకు పడంచేరు నుండి దౌలతాబాద్ దాకా ఇట్లా చాలా రోడ్స్ అవన్నీ బాగలేవు అధ్యక్ష. రోడ్స్ కంపల్సరీ వేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఏందండి ప్లీజ్ ఉద్యోగుల విషయంలో కానీ పెన్షనర్ల విషయంలో 100% వాళ్ళకు కంక్లూడ్ చేయండి. చేయాలి. ఉద్యోగాల విషయంలో కూడా PRC DA, అదేవిధంగా వాళ్ళకి అన్ని సరెండర్ లిస్ట్ కూడా పెండింగ్ ఉన్నాయి, DL కూడా పెండింగ్ ఉన్నాయి. అది మీ ద్వారా కంపల్సరీ చేయాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ